హలో రియల్టర్స్, సుల్తాన్పూర్ విలేజ్ గురించి మీకు తెలుసా? ఔటర్ రింగ్ రోడ్కి ఇది ఎన్నవ ఎగ్జిట్లో ఉందో మీకు తెలుసా? ఇక్కడ సెస్ గురించి, కంపెనీస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. డియర్ రియల్టర్స్, ఒక ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయాలన్నా, సేల్స్ చేసి మనీ ఎర్న్ చేయాలన్నా ముందుగా నాలెడ్జ్ ఉండాలి. బికాజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని అంటే అది అప్రిషియేట్ అవుతుందా లేదా, ఒకవేళ అప్రిషియేట్ అయితే ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అన్నది చూస్తాడు. సరౌండింగ్లో ఏదైనా సెజ్ ఉందా అని కూడా ఆలోచిస్తాడు. అందుకనే యాజ్ ఏ రియల్టర్గా మనమే ముందు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సేల్స్లో తిరుగుండదు అన్నది నా ఒపీనియన్. రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సుల్తాన్పూర్ అనేది ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ నంబర్ 4కి ఉన్న పేరు. ఇది హైదరాబాద్ నుంచి 49 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ హైవేస్లలో ఇదొక హైవే మరియు ఓఆర్ఆర్కి, ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ పాయింట్ కూడా. హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ కావాలన్నా, ఎగ్జిట్ కావాలన్నా మంచి ఈజీ యాక్సెస్ కూడా. ఒక్కసారి సుల్తాన్పూర్ విలేజ్ని కనుక పరిశీలిస్తే పురాతన దేవాలయాలు, కోటలు, స్మారక చిహ్నాలు దర్శనమిస్తాయి. స్మూత్గా రోడ్ కనెక్టివిటీ, రోడ్ యాక్సెస్ ఉందన్నమాట. ప్యాసింజర్స్ని హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న ముఖ్య గమ్యస్థానాలకు ఈజీగా చేరవేస్తుంది. అంతేకాక ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రాంతం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న ప్రాంతం అన్నమాట. సుల్తాన్పూర్ ఎగ్జిట్ నంబర్ 3 నుంచి ఎగ్జిట్ నంబర్ 4కి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సుల్తాన్పూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 552 ఎకర్స్ కేటాయించింది. ఎగ్జిట్ నంబర్ 4 సుల్తాన్పూర్ని మెడికల్ సెజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ని 250 ఎకర్స్లో ఏర్పాటు చేశారు. సుల్తాన్పూర్కి ఒకవైపు బొల్లారం, మరోవైపు కృష్ణారెడ్డిపేట్ ఉంది. ఓఆర్ఆర్ని ఆనుకొని ఉన్న మెడికల్ సెజ్ ఇది. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్క్ వల్ల ఇంద్రేశం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా పెరిగిపోయాయి. ఈ సెజ్లో గ్లౌస్ అండ్ మెడికల్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ మెడికల్ సెజ్లో ఉన్న కంపెనీస్ ఏంటో ఒక్కసారి లైవ్ గూగుల్ మ్యాప్లో చూద్దాం ఫ్రెండ్స్. ఐఐటి కంది సుల్తాన్పూర్ నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది 576 ఎకర్స్లో 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ని 250 ఎకర్స్లో నిర్మించారు. తెలంగాణలో ఉన్న వైద్య పరికరాల పారిశ్రామిక ఎస్టేట్ అని ఈ పార్క్ని సుల్తాన్పూర్లో 2017లో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ప్రారంభించారు. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్కులో 50 ఎకరాలలో FLO ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దీనిని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. ఈ ఆర్గనైజేషన్ని 2022లో ప్రారంభించారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్లో ఫర్నిచర్స్, ఫ్యాన్స్, ప్యాకేజింగ్, జనరల్ ఇంజనీరింగ్, లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైసెస్ మరియు ఇతర అనేక రంగాల యూనిట్స్ ఉన్నాయి. ప్రామియో థెరపెటిక్స్ అనేది లైఫ్ సైన్స్ ప్రోడక్ట్స్, డయాగ్నోస్టిక్స్లో ప్రత్యేకతలు కలిగిన ఒక వినూత్న వైద్య పరికరాల తయారీ సంస్థ. దీనిని 2017లో స్థాపించారు. SMT సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏషియాలోని అతిపెద్ద స్టంట్ తయారీ కేంద్రం, పర్యావరణ అవగాహన కలిగిన సంస్థ. ఈ సహజానంద్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ప్రోడక్ట్స్ క్లినికల్ ట్రయల్స్లో, క్లినికల్ సేఫ్టీలో ద బెస్ట్ అని నిరూపించుకున్న సంస్థ. అంతేకాక స్టంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా సుల్తాన్పూర్లో జరుగుతుంది. కార్డియోవాస్కులర్ విభాగంలో ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సుల్తాన్పూర్లో 20 ఎకర్స్లో విస్తరించి ఉంది. ఇవే కాదు, ఈ సెజ్లో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. చూసారు కదా రియల్టర్స్, ఎగ్జిట్ నంబర్ 4 సుల్తాన్పూర్ని గురించిన కొంత ఇన్ఫర్మేషన్.
ఈ ఇన్ఫర్మేషన్ అనేది రియల్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రతి హైవేలో సెజ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కంపెనీస్ ఉంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అక్కడ ల్యాండ్ డెవలప్ అవుతుంది, ల్యాండ్కి డిమాండ్ పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో రియల్టర్స్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.